హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్ అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ స్కాలప్ డిజైన్లో అనేది చూపిస్తాను. దానికోసం నేను ఫస్ట్ నిన్న కటింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని మనము ఇలా వేసుకోవాలి. నేను వచ్చేసి ఈ డిజైన్కి స్ట్రైట్ కటింగ్లోనే తీసుకుంటున్నాను. మీరు క్రాస్ కటింగ్లో కావాలంటే ఇలా క్రాస్గా అయినా సరే తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని వేసుకుని మనం ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఫస్ట్ అవుట్లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ కూడా మనము ఫ్రంట్ సైడ్ ఎక్కడికైతే తీసుకున్నామో ఆ షోల్డర్ దగ్గరికి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకుని ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనం పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ ఉంది కదా, ఫస్ట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు లెంత్లో కావాలంటే లెంత్లో అయినా తీసుకోవచ్చు, లేదు పైకి బోట్ నెక్ మాదిరిగానే కావాలి అనుకుంటే బోట్ నెక్ మాదిరిగా అయినా సరే తీసుకోవచ్చు. నేను కొంచెము ఫ్రంట్ వచ్చేసి కొంచెం లెంత్లోనే తీసుకోవాలనుకుంటున్నా. దానికోసం ఇలా 5 ఇంచెస్ని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 5 ఇంచెస్కి ఇలా పైకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. బ్యాక్ సైడ్ మనకు క్లోజర్లో తీసుకున్నాం కాబట్టి నేను ఇలా ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్గానే తీసుకుంటున్నాను. ఈ నెక్కి ఒక 1/2 ఇంచ్ పైన ఇలా ఒక షేప్, మనకు రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా నేను స్కాలప్ని డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదులుకొని డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇక్కడి నుంచి ఈ స్కాలప్ డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నేను వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్లో తీసుకుంటున్నాను. చూడండి, దానికోసం పైన నుంచి వచ్చేసి మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసి నేను 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 10.5 ఇంచెస్ టు 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా చెస్ట్ పాయింట్ని ఫస్ట్ ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 3.5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ అయినా సరే తీసుకోవచ్చు. మెయిన్ డాట్కి మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా ఇక్కడి నుంచి ఇలా ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ తీసుకోవాలి. అలాగే ఈ 4 ఇంచెస్కి స్ట్రైట్గా పైకి లైన్ అయితే తీసుకోవాలి. మనం ఈ చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్కి ఇలా ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి పైకి 3.5 ఇంచెస్ ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ వరకు అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ఒక సైడ్ 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నా. అలాగే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ని ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్ అనమాట. ఈ డాట్కి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇటు సైడ్ కూడా ఇలా మెయిన్ డాట్ని డ్రా చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ డ్రా చేసుకున్న తర్వాత మనకు ఇది వచ్చేసి చెస్ట్ పాయింట్ లైన్ కదా, ఇక్కడి నుంచి చూడండి ఇలా స్ట్రైట్ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్లోకి కరెక్ట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్ నుంచి చూడండి ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. 6 ఇంచెస్ ఉంది కదా, దీనికి హాఫ్ వచ్చేసి 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్కి చూడండి ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఓకేనా. ఈ మార్కింగ్ తీసుకొని ఇటు సైడు ఈ లైన్కి ఇటు సైడు 1/2 ఇంచ్ వచ్చే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ కర్వ్ స్కేల్ని చూడండి ఇలా ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ తగలాలి, ఇక్కడ వచ్చేసి ఈ 1/2 ఇంచ్ దగ్గర తగలాలి, ఇక్కడ ఈ పాయింట్ తగలాలి. ఈ 3 పాయింట్స్ కలిసే విధంగా ఈ కర్వ్ స్కేల్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇలా.
ఓకేనా. ఇలా పెట్టుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా. ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా చూడండి, ఇక్కడ మనకు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కొంచెం ఇలా స్లోప్ ఎస్ షేప్ వస్తుంది కదా, ఆ విధంగా ఇలా తీసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇలా ఈ 2 లైన్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనం కటింగ్లో ఈ లోపల ఉండే క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవాలి. దానికోసం ఇలా 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. బ్లౌజ్ యొక్క లెంత్ అనమాట. మీకు ఆ లెంత్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి మనకు కిందికి వచ్చేసి చూడండి 14.5 ఇంచెస్ ఇక్కడికే వస్తుంది మనకు ఇలా. కానీ నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ప్రిన్సెస్ కట్లో మనకు ఇక్కడ జాయిన్ చేసుకున్నప్పుడు పైకి వెళ్ళిపోతుంది. దానికోసం ఇలా ఒక ఎక్స్ట్రా వచ్చేసి తీసుకున్నాను. యాక్చువల్గా మనకు మెజర్మెంట్ లైన్ వచ్చేసి ఇది చూడండి ఇలా. ఈ లైన్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు షేప్ చూడండి ఇక్కడ ఓకేనా. ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ కోసం ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అనమాట. ఇది షేప్ మనకి ప్రిన్సెస్ కట్లో. నేను ఇక్కడ నుంచి మెజర్మెంట్ పెట్టడం వల్ల మీకు ఇక్కడ కొంత క్లాత్ అనేది డిఫరెన్స్ వస్తుంది. దీనివల్ల మీరు అలాగే పెట్టుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి మీకు ముడతలు వస్తాయి. దానికోసం నేను ఈ వేరియేషన్ అనేది చెప్పాను అనమాట. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ని ఇలా సింపుల్గా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, నెక్ని అయితే నేను కటింగ్ చేయట్లేదు, ఆఫ్టర్ క్యాన్వాస్ స్టిచ్చింగ్తో చూపిస్తాను స్టిచ్చింగ్లో. ఓకేనా. సింపుల్గా మనము ఈ స్కాలప్ డిజైన్ బ్లౌజ్ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.